ఇండియన్ అడ్మినిస్ట్రేటెడ్ కాశ్మీర్లోని పహల్గామ్ ప్రాంతంలో మంగళవారం ఉగ్రవాదులు పర్యాటకులపై కాల్పులు జరిపారు. ఈ దాడిలో పలువురు పర్యాటకులు మృతి చెందగా మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఆర్టికల్ 370 రద్దు తర్వాత కాశ్మీర్లో ఇది ఇప్పటి వరకు జరిగిన అతిపెద్ద ఉగ్రదాడిగా చెప్పవచ్చు. దక్షిణ కాశ్మీర్లో ఉన్న పహల్గామ్ ఒక ప్రముఖ పర్యాటక ప్రాంతం. ఘటన సమాచారం అందుకున్న భద్రతా దళాలు సంఘటనా స్థలానికి చేరేందుకు ప్రయత్నించాయి. అయితే పర్వత ప్రాంతం కావడంతో సమస్యలు ఎదురవుతున్నాయి. ఈ దాడికి లష్కరే తోయిబా అనే ఉగ్రవాద సంస్థ శాఖ బాధ్యత తీసుకుంది. రిపోర్టుల ప్రకారం ఇద్దరు గన్మ్యాన్ పర్యాటకులపై ఒక్కసారిగా కాల్పులు ప్రారంభించారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్తుతం సౌదీ అరేబియా పర్యటనలో ఉన్నప్పటికీ హోంమంత్రి అమిత్ షాతో టెలిఫోన్లో మాట్లాడారు. పరిస్థితిని సమీక్షించమని, సంఘటనా స్థలానికి వెళ్లాలని మోదీ సూచించినట్లు తెలుస్తోంది. తూర్పు కాశ్మీర్లో ఉన్న బైసారన్ అనే ప్రదేశంలో ఈ దాడి జరిగింది. ఇది పహల్గామ్ నుండి 6 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అక్కడ గల ఆకర్షణీయమైన ఫైనా ఫారెస్ట్ మైదానాలు, పర్వత దృశ్యాలు కారణంగా ఈ ప్రదేశాన్ని మినీ స్విట్జర్లాండ్ అని పిలుస్తారు. ఈ ప్రాంతంలో ఏటరిస్ దగ్గర పోనీ రైడ్స్ తీసుకుంటున్న పర్యాటకులపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఘటన తర్వాత ఆర్మీ, సిఆర్పీఎఫ్, లోకల్ పోలీస్ సిబ్బందిని అదనంగా పంపించారు. దాడి జరిగిన బైసారన్ ప్రాంతం ఒక్కసారిగా మౌనంగా మారింది. భయంతో చాలా మంది పర్యాటకులు సమూహాలుగా ఆ ప్రాంతాన్ని విడిచి వెళ్తున్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.